యాసంగిలో వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్తోనే కొనుగోలు చేస్తాం అని ప్రకటన చేయించిన ఘనత కేవలం బీజేపీకి దక్కిందని చౌటుప్పల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు సప్పిడి లింగారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో సప్పిడి లింగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరి వేయని ప్రతి రైతును గుర్తించి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా నాయకుడు చినుకని మల్లేష్, రాష్ట్ర నాయకుడు దూడల భిక్షం, గ్రామ సర్పంచ్ బాతరాజు, సత్యం, రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బలవంతంగా నాటేపించిన అన్నా ఒక్క నిమిషం అన్నా మంచిగా వి షేప్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకి టీఆర్ఏ వరి వేస్తే ఉరి అని చెప్పి మరి రైతులను మోసం చేసి తనకున్నటువంటి 150 ఎకరాలు వరేసుకొని రైతులను మోసం చేసిండు. అదేవిధంగా ఎందుకంటే నేను రైతు పక్షపాతిని మరి రైతుల గురించి చాలా చేస్తున్నటువంటి ఆలోచనతో ఆయన అన్నాడు. కేవలము రైతులను కనీసం ఒరి కూడా వేసుకొని తన పొలంలో తాను ఒరి కూడా వేసుకొని మరి రైతులు పండించుకోకుండా మోసం చేసిండు. కాబట్టి మరి ఎవరైతే రైతులు ఒరేసుకోలేదో వాళ్ళకి తప్పకుండా నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి బీజేపీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రైతులు వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడేది, మరి వాళ్లకు పంట లేదు కాబట్టి వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే రైతులు వరి వేయలేదో వరి వేయని అందరినీ కూడా తప్పకుండా ఆదుకోవాలి. మరి ఈ ప్రతి గింజ కొంటామన్నాడు. మరి ఇప్పటిదాకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుస్తాము, మేము కొనిపిస్తామన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా వరి ధాన్యాన్ని కొనడం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి కేవలము మరి వరిని గొడ్లుగా మార్చి బియ్యంగా మార్చి మరి కేంద్ర ప్రభుత్వానికి అమ్మాలి. కాబట్టి అది కొనేది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వరిని బియ్యంగా మార్చి కేంద్రానికి అమ్మాలి. కాబట్టి మరి దానికి ప్రతిఫలంగా రైతులకు మరి తమ ఖాతాలో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు వేయడం జరుగుతుంది. కేవలం ఈయనకు తన ఉన్నటువంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మరి ఎక్కడ ఏ భూమిలో ఏ పంట పడుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మరి రైతును కాపాడే విధంగా, రైతులకు మేలు చేసే విధంగా కూడా మరి కేసీఆర్ చేయాలి. లేకపోతే రైతుల ఉసురు పూర్తుంది. అందుకని అంటుంటారు, రైతు వేసిన రాజ్యం బాగుపడదు, ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదు అంటారు. కాబట్టి రైతులు తప్పకుండా ఆదుకోవాలని చెప్పి మా యొక్క బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చాడు బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్.